తెలియజేయనది ఏమనగా ఇప్పుడు మనకి డయేరియా కేసులు వాంతులు విరోచనాలతో ఎక్కువ కేసులై ప్రజల్లో ఒక చిన్న ఒక భయం లాంటిది వస్తుంది. కానీ దానికి ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు, ప్రాణహాని కాదు. మీరు కొన్ని జాగ్రత్తలు గనక పాటిస్తే మీరు కానీ మీ కుటుంబం కానీ సేఫ్గా ఉంటుంది. ప్రధానమైనది ఈ యొక్క కారణాలన్నీ కూడా వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయి. వాటర్ పొల్యూషన్కి ఏంటంటే ముఖ్యంగా కాచి చల్లార్చిన నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా కాచి మనం మున్సిపల్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా సరే కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. ఆహారం మన కలుషితమైన ఆహారము తినరాదు. మన ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినాలి. వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలనే భుజించాలి. రోడ్డు మీద ఈగల వాలిన, దుమ్ము పడిన, మూతలు లేని ఆహార పదార్థాల్లో భుజించరాదు. మనం ఆహారం తీసుకోబోయే ముందు, అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత, లెటర్న్కి వెళ్ళొచ్చిన తర్వాత శుభ్రంగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. తర్వాత మనం తీసుకునే అటువంటి ఆహారము తయారు చేసే వాళ్ళు కానీ, అమ్మే వాళ్ళు కానీ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా మెయింటైన్ చేయాలి. శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. సబ్బుతో బాత్రూమ్కి వెళ్ళొచ్చినా, ఎక్కడికి వెళ్ళొచ్చినా శుభ్రంగా చేతులతో సబ్బుతో కడుక్కోవాలి. తర్వాత గోర్లు పెరగకుండా చూసుకోవాలి. స్మోకింగ్ కానీ కానీ వచ్చినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. నీ పరిసరం పరిశుభ్రతే కాకుండా నీ షాప్ యొక్క పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు గనక మనం తీసుకుంటే ఈ యొక్క మనకి ఈ యొక్క కేసెస్ని మనం మన ఇంట్లో మనకి రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇంకా మనం ఆహార పదార్థాలని సాధ్యమైనంత వరకు బయట తినొద్దండి. పప్పుకూరలు కానీ, పప్పుకూరలు కానీ, మాంసకూరలు కానీ, సాంబార్ కానీ, ఐస్ క్రీములు కానీ, తర్వాత పానీపూరీలు కానీ, చాట్లు కానీ, తర్వాత మనకి ఇవన్నీ జ్యూసులు, ముఖ్యంగా మనకి పళ్ళ రసాలతో తయారు చేసే జ్యూసులు నిల్వ ఉన్నాయి. తర్వాత ఈ ఎండాకాలంలో ఈ తీసుకోవటం వల్ల కూడా ఏ ఐస్ కలుపుతారో మనకు తెలియదు. జ్యూసులు కూడా తాగకుండా మన ఇంట్లో తయారు చేసుకునే, మనకి ఓల్డెన్ డేస్లో తయారు చేసుకునే మజ్జిగ కానీ, మనకి ఈ యొక్క పటికి బెల్లం నీళ్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఈ విధంగా తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు కర్రీస్ పాయింట్లో ఇంట్లో చేసుకోకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినకుండా కాచి చల్లార్చిన నీళ్లు తాగి వ్యక్తిగత పరిశుభ్రతను, పరిసరాల పరిశుభ్రతను కనుక పాటించినట్లయితే మీరు సేఫ్గా ఉంటారు. ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఆర్ఎంపీ డాక్టర్లకు తెలియజేసేది ఏంటంటే మీరు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి ఎమ్మటి హాస్పిటల్కి పంపించండి. ఎందుకంటే 1 or 2 డేస్లో నీకు లూజ్ మోషన్, డయేరియా అయినా కూడా సీరం క్రియాటిన్ పెరుగుతూ ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉంచుకోకుండా దగ్గరలో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి పంపించవలసిందిగా, లేదా మనం మెడికల్ క్యాంపులు కూడా గవర్నమెంట్ వారు అరేంజ్ చేశారు. ఆ క్యాంపుల్లో కూడా గవర్నమెంట్ డాక్టర్స్ని వేశారు. అక్కడికి పంపించినట్లయితే అవసరమైతే 108 ద్వారా ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకు కూడా పంపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఫెసిలిటీని అందరూ వాడుకోవాల్సిందిగా మా గవర్నమెంట్ తరఫున మీకు విన్నపము.